వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ఎక్స్ప్రోకు తరలి రావాలని ఫోటోగ్రాఫర్లకు పిలుపునిచ్చిన అసోసియేషన్ సభ్యులు. రాజన్న ఆలయం భక్తజన సంద్రం, మొక్కులు చెల్లించుకున్న సినీ హీరో చిన్ని. హైకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్య సిబ్బందిని ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, అన్ని వార్డులు, మందుల గదిలో పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరూ వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానాల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఈ నెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ లో జరిగే ఫోటో ఎక్స్ప్రో తెలంగాణ ఫోటో అండ్ వీడియో సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్న ఫోటో ఎక్స్ప్రో కార్యక్రమంలో ఆసక్తి గల వీడియోగ్రాఫర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ రోజు స్మైల్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో 150 కంపెనీలు పాల్గొంటారని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యంతో తమ వృత్తిని చక్కదిద్దుకోవడంతో తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు అందరూ పెద్ద ఎత్తున హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రకాష్, జిల్లా కోశాధికారి సురేష్ గౌడ్ మరియు శ్రీకాంత్, సురేష్, విజయ్, సామిల్, సందీప్, ప్రకాష్, మను, రమేష్, సంతోష్, విజయ్, హరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో 19, 20, 21 తేదీలో ఎగ్జిబిషన్ జరపబడుతుంది. ఇందులో 150 మన కంపెనీలు పాల్గొంటున్నాయి. అందరు ఫోటోగ్రాఫర్ల కోసం నూతనంగా వస్తున్న మార్పుల కోసం నూతన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునే ఉద్దేశం కొద్దీ ఫోటోగ్రాఫర్లు అందరూ పాల్గొని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు, మండలం ఉన్న ఫోటోగ్రాఫర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఫోటోగ్రఫీని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటిగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడను కట్టేసి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న దేవస్థానంలో ఈరోజు సినిమా నటుడు చిన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి ప్రసాదాన్ని అందజేశారు.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ మధ్యనే నేను యాదృచ్ఛికంగా ఈ రుద్రాక్షమాల ధరించడం ఆ పుణ్యమేనేమో. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి సమేత శివయ్య నన్ను ఇక్కడికి పిలిపించి ఒక గొప్ప దర్శనాన్ని కల్పించి ఆలయంలో ఏదో ఒక తెలియని వేవ్స్ అన్నమాట. అదంతా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడూ ఆ శివయ్యకి రుణపడి ఉంటాను. ఓం నమ శివాయ. నేను రోజు ఉదయాన్నే శివయ్యని తలుచుకుంటాను. ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేయడానికి ఈ చుట్టుపక్కల అంతా చూస్తే అర్థమవుతుంది మొత్తం ఎంత స్థలం సేకరించారు, ఎంతెంత డెవలప్ చేస్తున్నారని. ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. హైకోర్టు తీర్పును అమలు చేయాలని గాని విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తూ వాళ్లను పోలీసులచే అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలను హైకోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయాలని, అలాగే నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు రవిగౌడ్ వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని వెల్లడించారు. అలాగే బీసీలను మోసం చేసే చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అఫ్రోజ్, కోడం వెంకటేష్, వేముల శ్రీకాంత్, మాలోతు రాకేష్ నాయక్, లింగంపల్లి అభి, అందే సుదర్శన్, శ్రీకాంత్, హరీష్, జగన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను, విద్యార్థులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. అది మన గ్రూప్ 1లో ఖచ్చితంగా హైకోర్టు నుంచి రివ్యూ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ పెట్టాలని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం వల్ల మా విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి మన స్టేషన్లకు పంపించడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. నిజంగా మీరు ఆనాడు అశోక్ లాల్లో మీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఎలక్షన్ లాండ్లో తీసుకొచ్చి నిరుద్యోగులకు ఖచ్చితంగా మేము అన్ని జాబులు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 22 నెలలు గడిచిన ఇంతవరకు మీరు స్పందించకపోవడం, జాబ్ అది క్యాలెండర్ వేయకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందరినీ మోసం చేసిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులు కళ్ళబోయి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కినాక నిరుద్యోగులను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీకి పోవడమే తప్ప ఇక్కడ నిరుద్యోగుల సమస్య కానీ విద్యార్థుల సమస్య కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేందుకు మన విద్యార్థులు ఖచ్చితంగా ముందుంటారని సందర్భంగా తినడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే మీరు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో
మన నిరుద్యోగులతో కలిసి ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదిన వేడుకలను సిరిసిల్ల మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఉదయం జామే మజీద్ నుండి సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జామే మజీద్ నుండి పెద్ద బజారు, పాత బస్టాండ్, గాంధీ చౌక్ మీదుగా హజ్రత్ సయ్యద్ షావలి దర్గాకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కీర్ ఫతిహా చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, ఎండి సలీం, ఎండి సత్తార్లో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని, సహస్ర మానవాళి శాంతి కోసం మహమ్మద్ ప్రవక్త తన ప్రవచనాలని బోధించాలని అన్నారు. కులమత భేదాలు లేకుండా అందరితో ప్రేమతో ఉండాలని, తోచిన సహాయాన్ని తోటి వారికి అందించాలని మహమ్మద్ ప్రవక్త సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ మాజీ అధ్యక్షుడు షేక్ యూసుఫ్, మజీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి రఫీక్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ సమద్, సాదిక్, జాంగీర్, రియాజ్, ఫయాజ్, అమ్జద్, షాదాబ్, చాంద్, वाजिद, सलीम, सोनू, अफरोज, समीर, पटना मुस्लिम सोदरुलु पाल्गొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा कि आप तमाम हज़रात जानते हैं, आज ईद मिलाद के खुशी में जो है बाइक रैली बिलखुसूस दोपहर में बाद नमाज जुमा जो है ना पैदल रैली रहेगी। आप तमाम हज़रात से इसमें शिरकत करने की ख्वाहिश की जाती है, क्योंकि ये इस्लाम जो प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम की लाया हुआ दीन है, इसकी खुशी में आपकी पैदाइश के मौके पर ये तमाम चीज़ों का अहतमाम किया गया है। ये तमाम आने वाले बच्चों को, बड़ों को सबसे मैं गुजारिश करता हूँ कि आप तमाम हज़रात जो जुमा के बाद जुलूस रहेगा, इसमें इस्लामी लिबास और सर पे टोपी पहनकर एक इस्लाम का जो कानून है, इस्लाम का जो दायरा है, उसमें रहते हुए इस जुलूस को जो है ना आप तकमील करें। अल्लाह तबारक व तआला इन तमाम महाफिल को अपनी बारगाह में शर्फ़ कबूलियत अता फरमाए। और शाम में जो प्रोग्राम होने वाला है अम्बेडकर के पास, इसके लिए भी जुमा में ऐलान किया जाएगा, क्योंकि मौसम सही नहीं होने की वजह से उसके बारे में ऐलान किया जाएगा। మహమ్మద్ ప్రవక్త గారి 1500 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మహమ్మద్ ప్రవక్త గారు శాంతి కాముకుడు. ఆయన ఒక ముస్లింలకే కాకుండా సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి మహాప్రవక్త. అలాంటి మహాప్రవక్త గారి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఈరోజు మనందరికీ పండగ దినం. ఆయన ఎంత శాంతి కాముకుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పవచ్చు. ప్రతిరోజు ఆయన నమాజ్కు వెళ్ళే సమయంలో ఒక ముసలావిడ పని కట్టుకొని ఆయనపై మిద్దెపై నుండి చెత్తను వేస్తుండే. ఆయన నవ్వుకుంటూ దులుపుకుంటూ వెళ్ళిపోయేవాడు. అయితే ఇలా ప్రతిరోజు ఇదే తంతు జరిగేది. కానీ ఒకరోజు ఆ ముసలావిడ చెత్త వేయలేదు. ఆయన ప్రవక్త గారు వాకప్ చేయగా ఆమెకు బాగా జ్వరంతో ఇంట్లో ఉంది, అందుకోసం వేయలేదంటే ఆయన ఆమె ఇంటికి వెళ్ళి ఏమైందమ్మా అంటే ఆమె అనుకుంటుంది నాపై దాడికి వచ్చాడేమో అని చెప్పేసి. కానీ ఆయన ఆమె బాగోగులు అడగడానికి వెళ్తే ఆమె ఆశ్చర్యపోతుంది. ప్రజలు చెప్పింది విని నేను ఇంత శాంతి కాముకులు అని అనుకోలేదని చెబుతుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన వచ్చింది సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి మహనీయులు. అలాంటి మహనీయుని ఈ జన్మదిన వేడుకలు ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు 1500వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరికీ ఇది పండగ దినం అని చెప్పి తెలియజేస్తూ సోదరులారా, ఈరోజు చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో గత శుక్రవారమే మరి ఆయన జయంతి ఉండే. కానీ ఒక సౌహృద్వ వాతావరణంలో సోదర భావంతో మరి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం ఉండేది కాబట్టి ఆ రోజు వేడుకలు జరుపుకుంటే అందరికీ ఇబ్బంది అవుతుందని నేడు మా సిరిసిల్ల పట్టణంలో మరి వాయిదా వేసుకొని మా హిందూ సోదరుల సమరాలకు వినాయక చవితి నిమజ్జనానికి ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి ఈ రోజుకి వాయిదా వేసుకొని ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త గారు అంటే ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ మతమైనా ఏ గ్రంథమైనా మంచి చెబుతుంది.
ఎదుటి వారికి మంచి చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దాన్ని మనం తీసుకున్న దాంట్లోనే మరి గ్రంథాల నుండి మంచి మన గురించే తీసుకుంటున్నాం, చెడు ఎదుటి వారి గురించి వదిలిపెడుతున్నాం ఈ రోజుల్లో. కాబట్టి ఈ జయంతి కార్యక్రమాలు, ఈ పుణ్యపురుషుల పుట్టినరోజు కార్యక్రమాలు గుర్తు చేసుకోవడం, ఎందుకంటే ఆ గ్రంథాల్లోని వాళ్ళు మనకు బోధించిన మంచి బోధనలు, సూక్తులు, మంచి మార్గాన్ని మనం కూడా తీసుకొని నడిచినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. పొరుగువారు ఆకలితో ఉంటేనే మనం భోజనానికి వీల్లేదు, వారి కడుపు నిండిన తర్వాతనే మనం భోంచేయాలనే ఒక సూక్తి మొహమ్మద్ ప్రవక్త గారు కానీ ఏ పుణ్యపురుషుడైనా కానీ చెప్తారు. కానీ ఎదుటివారి బాధపడుతుంటే, పొరుగువాడు బాధపడుతూ ఉంటే వారిని బాధను ఓదార్చిన వాడే నిజమైన మానవునిగా చెబుతారు. కాబట్టి ఈ యొక్క మొహమ్మద్ ప్రవక్త గారి బోధనలను ఆచరించినప్పుడే మన యొక్క జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పి చెబుతూ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ఎక్స్ప్రోకు తరలి రావాలని ఫోటోగ్రాఫర్లకు పిలుపునిచ్చిన అసోసియేషన్ సభ్యులు. రాజన్న ఆలయం భక్తజన సంద్రం, మొక్కులు చెల్లించుకున్న సినీ హీరో చిన్ని. హైకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.